హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. క్యారెట్ మన హెల్త్ కి చాలా మంచిది, మెయిన్ గా మన ఐస్ కి, అది అందరికీ తెలుసు. అండ్ క్యారెట్ లో బీటా కెరటిన్ ఎక్కువ కంటెంట్ లో దొరుకుతుంది. మనం క్యారెట్ తిన్నప్పుడు మన బాడీలోకి అబ్జర్వ్ అయినప్పుడు అది విటమిన్ ఏగా మారిపోతుంది అనమాట. మనం క్యారెట్ ని నార్మల్ గా రాగాను, లేకపోతే రా క్యారెట్స్ తీసుకోవడం, లేకపోతే జ్యూస్ ఫామ్ లో తీసుకోవడం లాంటివి చేస్తారు. సో ఇలా చేసినప్పుడు మనకు ఆ బీటా కెరటిన్ అనేది అంత క్వాంటిటీ, మోర్ క్వాంటిటీలో మనకి అబ్జర్వ్ అవ్వదు. సో మోర్ క్వాంటిటీలో అబ్జర్వ్ అవ్వాలి అంటే మరి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలా మంది మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే రా క్యారెట్ ఎక్కువగా తింటారనమాట. సో ఇలా తినడం వల్ల మనకి ఈ బీటా కెరటిన్ అనేది అంత ప్రాపర్ 100% ఫుల్ అబ్జర్ప్షన్ అనేది అవ్వదు అనమాట. సో తక్కువ క్వాంటిటీలో అవుతుంది. సో మరి ఎక్కువ అబ్జర్ప్షన్ అవ్వాలి అన్నప్పుడు మరి ఎలా తినాలి అని అంటే మనం దాన్ని బాయిల్ చేసుకొని తినాలన్నమాట. సో బాయిల్ చేసుకొని, లేకపోతే కర్రీ లాగా, లేకపోతే మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే లైక్ క్యారెట్ హల్వా లాగా ఇలా తినడం వల్ల మనకి ఆ బీటా కెరటిన్ అనేది 100% అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల మనకి బీటా కెరటిన్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది అండ్ విటమిన్ ఏ కూడా ప్రాపర్ గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా క్యారెట్ తినాలి అనుకుంటే మాక్సిమం కర్రీ ఫామ్ లోనైనా, లేకపోతే అండ్ స్వీట్ ఫామ్ లో అయినా, లేకపోతే బాయిల్ చేసి కుక్ చేసి అలా అయినా తినడం వల్ల మాత్రమే మనకి దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో రాగా తినడం, రా క్యారెట్స్ తినడం వల్ల మనకి ఏంటి అంటే ఆ బెనిఫిట్స్ అనేవి కొంచెం మాత్రమే వస్తాయి. సో ఇందులో ఇంకొకటి, క్యారెట్ లో యాంటీ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల అవి తగ్గిపోయి మన బాడీలో కూడా డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.